పిల్లలు పిల్లలు అంగన్వాడీ పిల్లలు చంద్రపాలెం పిల్లలు పిల్లలు ఒక పాట చెప్పుకుందామా? ఆర్ యు రెడీ? చేతులు శుభ్రత మీద హ్యాండ్ వాష్ మీద పాట చెప్పుకుందాం. ఓకేనా? రుద్దాలి రుద్దాలి చేతులను రుద్దాలి సబ్బుతోటి మురికిని వదిలించాలి భోజనానికి ముందు చేతులు కడగాలి రోగాలన్నింటిని పారద్రోలాలి శుభ్రతను పాటిద్దాం ఆరోగ్యాన్ని పొందుదాం. రెండోది ఏంటి? సురక్షితమైన ఆహారం మీద పాట చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటది? సురక్షితమైన ఆహారం. ఆహారం ఎలా ఉండాలి? సురక్షితంగా ఉండాలి. దాని మీద పాట చెప్పుకుందాం. ఇప్పుడు కూరగాయలు పండ్లు కడిగి కడిగి వాడుదాం కూరగాయలు పండ్లు కడిగి కడిగి వాడుదాం మూత ఉన్న పాత్రల్లో వంటలు వండుదాం మూత ఉన్న పాత్రల్లో వంటలు వండుదాం కాచి చల్లార్చిన నీటినే తాగుదాం కాచి చల్లార్చిన నీటినే తాగుదాం వేడి వేడి ఆహారం పిల్లలకిద్దాం వేడి వేడి ఆహారం పిల్లలకిద్దాం బలమైన ఆహారం మన పిల్లల ఆరోగ్యం బలమైన ఆహారం మన పిల్లల ఆరోగ్యం. ఇప్పుడు మూడో పాట ఏంటిది? అంగన్వాడీ పరిశుభ్రత. అంగన్వాడీ పరిశుభ్రత మీద ఒక రైమ్ చెప్పుకుందాము. ఓకేనా? మన అంగన్వాడీయే మన ఇల్లు మన అంగన్వాడీయే మన ఇల్లు చుట్టూ ఉండాలి పూల మొక్కలు చుట్టూ ఉండాలి పూల మొక్కలు చెత్తను తీసి బుట్టలో వేద్దాం చెత్తను తీసి బుట్టలో వేద్దాం ప్లాస్టిక్ రహిత కేంద్రంగా మారుద్దాం ప్లాస్టిక్ రహిత కేంద్రంగా మారుద్దాం స్వచ్ఛ అంగన్వాడీ అందమైన అంగన్వాడీ స్వచ్ఛ అంగన్వాడీ అందమైన అంగన్వాడీ. ఇంకొక పాట ఫోర్త్ రైమ్ చెప్తానా? 4వ చిట్టి చిట్టి చేతులను సబ్బుతో కడుగు చిట్టి చిట్టి చేతులను సబ్బుతో కడుగు శుభ్రమైన తిండిని అడిగి మరీ తిను శుభ్రమైన తిండిని అడిగి మరీ తిను ఈగలు వాలిన తిండే వద్దు ఈగలు వాలిన తిండే వద్దు రోగాల ముప్పు అసలే వద్దు రోగాల ముప్పు అసలే వద్దు. ఓకే క్లాస్. అన్నమాట
పరిశుభ్రత మీద పాటలు అంటే మన ఇల్లుని కానీ మన పరిసరాలను కానీ మన అంగన్వాడీని కానీ ఎలా ఉంచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి. మనం ఎప్పుడు ఎలా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. చక్కగా స్నానం చేసి తలదువ్వుకొని మంచి బట్టలు వేసుకొని నీట్గా ఉండాలి. అలాగే బడికి నీట్గా రావాలి. మన పరిసరాలు ఎలా ఉండాలి, ఎక్కడైనా చెత్త కనిపించిందనుకో ఏం చేయాలి, డస్ట్బిన్లో చెత్త పొట్టులో వేయాలి. మన ఇంటి ముందు చక్కగా పూల మొక్కల్ని, కూరగాయల మొక్కల్ని, ఆకుకూర మొక్కల్ని పెంచుకోవాలి. అంతేనా? అది అన్నము ఎలా తినాలి, నీట్గా శుభ్రంగా తినాలి, వేడివేడిగా తినాలి. తినే ముందు ఏం చేయాలి, చేతుల్ని బాగా కడుక్కోవాలి. అలాగే వేడి నీటిని తాగాలి. మన ఇల్లు, మన బడి, అంగన్వాడీ అన్నీ ఎలా ఉండాలి, నీట్గా ఉండాలన్నమాట. ఓకేనా? ఇక నుంచి నీట్గా ఉంచుకుందామా?